మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, 2026 విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? 2026 తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. 2026లో మనం చూసుకుంటే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, వ్యాపారస్తులు వీళ్ళ ముగ్గురికి సక్సెస్ అనేది కమ్యూనికేషన్ మీద డిపెండెంట్. ధైర్యం, సాహసం, లక్ష్మి దీని మీద డిపెండెంట్. సినిమా వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఒకటికి 2 సారి మార్కెట్లో ఏం నడుస్తుంది అని ఆలోచించి వ్యాపారం చేస్తే సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. మీకు గ్రహాలన్నీ మీ వైపు ఉన్నాయి. ఈసారి మిమ్మల్ని చూస్తున్నాయి, మీ మీద ఆధారపడి ఉన్నాయి. మనము గ్రహాల మీద ఆధారపడడం వేరు, గ్రహం మన మీద ఆధారపడడం వేరు. అంటే మీరు ఎలా ప్రవర్తిస్తే మీ కర్మ అట్లా తిరుగుతుంది. ఈసారి మీరు చాలా జాగ్రత్తగా ప్రజల గురించి ఆలోచిస్తే రాజకీయ నాయకులు రాణిస్తారు. ఇక్కడున్న మంచి కథలు, మంచి స్టోరీస్ కోసం మీరు ఎతుకులాడి మంచి సినిమాలు తీస్తే ప్రజలు అభిమానిస్తారు. అంటే మీ వైపు నుంచి శ్రమ ఉండాలి. నేను హీరో, నేను రాజకీయ నాయకుడిని అని ఈగో ఉండకూడదు. ఈసారి నేను ఒక ప్రజానాయకుడిని, రాజకీయ నాయకుడిని ముందు ఒక ప్రజానాయకుడిని. నేను ప్రజల కోసం ఉన్నాను, ప్రజల కోసం పనిచేస్తున్నాను. సినిమా వాళ్ళు కూడా మేము ప్రజల కోసం ఉన్నాం, వాళ్ళలో ఉండే కథలు తీసి వాళ్ళకే చూపిస్తున్నాం అని అంకిత భావం ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఇట్ ఈస్ పూర్తిగా మీ మీద నిలబడుతుంది మీ జాతకం. ఈసారి అదృష్టం కంటే మీరు, మీ కర్మ, మీ ఆలోచన మీద ఉంది. ఈసారి ఎవరైతే స్పిరిచువాలిటీ, మంచితనం, పాజిటివ్ దీన్ని ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి సక్సెస్ ఇస్తుంది కేతు గ్రహం. అంటే ప్రజల కోసం, ప్రకృతి కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి సక్సెస్ ఇస్తుంది. నా కోసం, నా బ్యాంక్ బ్యాలెన్స్ కోసం అంటే మొత్తం కష్టమే. మీకు మీ డబ్బులన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు వచ్చి మొత్తం లాగేసుకుంటారు. ముందే చెప్తున్నా, మీకోసం అసలు ఈ సంవత్సరం ఆలోచించొద్దు. వేరే వాళ్ళ కోసం మీ కూతురికి పెళ్లి చేయండి, మీ కొడుకుకు వ్యాపారం పెట్టించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం రాజకీయ నాయకుల గురించి మాట్లాడాం, సినిమాల గురించి మాట్లాడాం, వ్యాపారస్తుల గురించి మాట్లాడాం, రైతు గురించి మాట్లాడాం. రైతు కొంచెం ఈసారి ఎలా ఉంటుందంటే అతివృష్టి, అనావృష్టి. ఒక కాలంలో విపరీతమైన పంట వచ్చి బాగా డబ్బులు వస్తాయి. ఇదే సంవత్సరంలో మళ్ళీ ఇంకో కాలంలో పంట సరిగ్గా రాక చేతులన్నీ గీసుకుంటాయి. ఇక్కడ చెప్పేది ఏంటంటే అతివృష్టి, అనావృష్టి. రైతుకి ఒకటేసారి 100 రూపాయలు వస్తాయి, అలానే ఇంకోసారి 20 రూపాయలు పోతాయి. రైతు కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్, ప్లానింగ్తో ముందుకెళ్ళాలి. రైతు కొంచెం జాగ్రత్తగా తెలివితేటలు వాడి అడుగేయాలి. ఈసారి రాజకీయ నాయకులు చాలా బాగుంది, మనం చెప్పినట్టు వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది, సినిమా వాళ్ళకి బాగుంది. ఇప్పుడు ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులు అండ్ న్యూ కమర్స్ అంటే నిరుద్యోగులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగుల పరిస్థితి చాలా బాగుంది, సూపర్ డూపర్ ఉంది. అసలు మీరు హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిపోతారు. కనీసం మీ ఫ్లోర్కి హెడ్ అవుతారు, ఫ్లోర్ ఇన్ఛార్జ్ అవుతారు. నిరుద్యోగులు మంచి వార్త, శుభవార్త ఏంటంటే నూతన అవకాశం ఎత్తుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. మామూలుగా ఎలా ఉంటుంది, మనం ఎత్తుక్కుంటూ పోవాలి, కానీ ఈసారి మీ దగ్గరకు వస్తుంది. మీ కష్టాన్ని చూసి మీరు ఈ సంవత్సరం విపరీతంగా కష్టపడతారు.
అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ఏంటంటే విపరీతమైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే 3వ ఇంట్లో మనకు 4 గ్రహాలు సంచారం న్యూ ఇయర్ రోజు చేయడం వల్ల విపరీతమైన ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి వస్తుంది. చుట్టాలతో ఒకసారి కాదు 10కి 100 సార్లు మాట్లాడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, ఆఫీస్లో 1కి 100 సార్లు, 1కి 10 సార్లు మాట్లాడాల్సి వస్తుంది. కమ్యూనికేషన్, నిరంతరమైన కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీ వర్క్ కంటే ఎక్కువ మీ కమ్యూనికేషన్ అంటే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లిగా ఆలోచించి మాట్లాడితే మీ పని త్వరగా అవుతుంది. లేదంటే మళ్ళీ మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది కదా. సో చాలా జాగ్రత్తగా మాట్లాడి మీ వర్క్ అంతా మ్యాక్సిమం కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంకా ఎవరైతే తులారాశిలో మీడియా రంగంలో ఉన్నారో వాళ్ళకైతే శుభవార్త, వాళ్ళకైతే చాలా బాగుండబోతుంది. తులారాశిలో మీడియా రంగాలు ఏళ్తారు, ఎందుకంటే మొత్తం కమ్యూనికేషన్ ఉంది కదా. ప్లస్ టీవీ హోస్ట్లు, ప్రెజెంటర్లు, యాంకర్లు వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి తులారాశిలో ఉన్న వాళ్ళకి. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇంకో ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు గురువులు. గురువుల పరిస్థితి ఎలా ఉంటుందంటే గురువులు గురుస్థానంలోనే ఉంటారు. పడిపోవడము, అవమానము అలాంటివి ఏమి ఉండవు. ఓ ప్రమోషన్ వచ్చేసింది, గవర్నమెంట్ నుంచి రుణాలు, అది కూడా ఏం లేదు. ఎలా అయితే మీ పీఠం ఉందో, ఎలా అయితే మీ స్కూలు కాలేజు ఉందో, అక్కడ మీకు ఏ గురుస్థానం అయితే ఉందో అది అలాగే కొనసాగుతుంది. గౌరవం ఇంకా రెట్టింతులు అవుతుంది, డబల్ ట్రిపుల్ అవుతుంది. విపరీతమైన గౌరవం వస్తుంది ఈసారి తులారాశిలో ఉన్న వాళ్ళకి. పీపుల్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ. కాషాయం వేసుకున్న వాళ్ళకైతే విపరీతమైన రెస్పెక్టు. మనం తులారాశి ఎటువంటి చూసుకున్నా బాగానే ఉంది. కొంచెం ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వద్దు. అన్ని స్పిరిచువల్గా ఉంటే స్ట్రాంగ్గా ఉంటారు. మీరు స్పిరిచువాలిటీ దాటి బయటకు వెళితే ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నామ జపం నిరంతరం ఉండాలి, ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు. ఇది మనం క్రిస్ప్గా చెప్పుకుందాం. ఇప్పుడు వివాహం, సంతానం అది కూడా చెప్పుకుందాం. వివాహం, సంతానం బాగానే ఉంది, నో నీడ్ టు వరీ. తెలిసిన వాళ్ళలోనే పెళ్లి జరుగుతుంది. నేబర్స్లో, చుట్టాల్లో, తెలిసిన సర్కిల్లోనే అమ్మాయి వస్తుంది, పెళ్లి చేసుకుంటారు. కంగ్రాచులేషన్స్. తర్వాత సంతాన యోగం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. బట్ కొంతమందికి ఏముంటుందంటే తులారాశి వాళ్ళ జాతకం బాగుంటుంది. సార్ మీరు మాకు ఏది చెప్పింది నెరవేరట్లేదు సార్, పెళ్లి కాలేదు, జాబ్ లేదు, వ్యాపారం ఏమో డౌన్ ఉంది సార్, వ్యాపారం సంవత్సరం అయిపోయింది పైకి లేవట్లేదు సార్, అలానే ఉంది సార్, నా బండి ముందు బాగా కిటకిటలాడేది సార్, జనాలు వచ్చేవాళ్ళు ఇప్పుడే తగ్గిపోయారు సార్. లేదంటే కొంతమంది సార్ 10 సంవత్సరాల నుంచి నా షాప్ బాగా నడిచేది, ఇప్పుడు సడన్గా డౌన్ అయిపోయింది సార్. అంటే నువ్వు ఏదో పాపం చేసి నీ మీదకి తెచ్చుకున్నావు, నీ దరిద్రం నువ్వే కొనుక్కున్నావు, దగ్గరుండి దాన్ని ఇన్వైట్ చేసావు, దానికి టీ కాఫీ పెట్టావు, భోజనం పెట్టావు, అది వెళ్తుంది ఇంకా ఎక్కడే కూర్చుంటుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే నామస్మరణ చేసి తప్పుడు నా కొడుకులతో తిరగకుండా మంచి వ్యక్తులతో, సమాజంలో గౌరవ ఆదరణ ఉన్న గొప్పవాళ్ళని మనం కనీసం వాళ్ళ గురించి ఆలోచించినా చాలు. ఫోన్లో మాట్లాడినా చాలు. వాడు నీ దగ్గర లేడు, వాడు ఎక్కడ ఊర్లో ఉన్నాడు, విజయవాడలో ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు, నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నావు, ఫోన్ చేసి వారితో మాట్లాడు. పక్కనే ఉండి వేస్ట్ ఫెలోస్తో మీరు స్నేహం చేసి పాడు చేసుకోవద్దు మీ దరిద్రాన్ని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో తిరుగుతున్నాము, కరెక్ట్ పర్సన్స్తో మాట్లాడాలి. తులారాశి వాళ్ళు ఈసారి చాలా ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్ వైల్ టాకింగ్ అండ్ చేంజ్ యువర్ సర్కిల్. దరిద్రం నడుస్తుంది, బ్యాడ్ టైం నడుస్తుంది అంటే ఫ్రెండ్స్ మార్చేయండి, మొత్తం ఫ్రెండ్స్ మారిపోవాలి. మొన్న ఏదో సర్కిల్ చూశాను నేను, పార్టీ సర్కిల్ అంటారు, మొన్న ఏదో పార్టీ చూశాను, పార్టీ కాదు సారీ రీల్ చూశాను. వాడెవడో మొత్తం సర్కిల్ మార్చేశాడు, ఈ పార్టీకి వెళ్ళడం మానేశాను, ఆ పార్టీకి వెళ్ళడం మానేశాను, ఇక్కడ తాగట్లేదు, అక్కడ తినట్లేదు అని చెప్తే వాడి జీవితం మొత్తం మారిపోయిందంట. సో మీకు కూడా ఎవరి ఫ్రెండ్ కాదని తెలుస్తుంది. మీ నిజమైన ఫ్రెండ్ మీకు వ్యాపారంలో ఎవరు తోడు ఉంటారు, మీకు ఎవరు సహాయం చేస్తారు అని తెలిసిపోతుంది. ఎవరు ఏంటో, హూ ఈజ్ వాట్ అనేది బయటపడుతుంది. తులారాశి వాళ్ళకి మంచి మేల్కొనే టైం ఇది. అందుకని చెప్పాను కదా, కొంచెం ఎమోషనల్గా టర్మాయిల్ ఉంటుంది, తెలిసిపోతుంది ఎవడు ఏంటి, ఎవరితో తిరగాలి, మా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్, మా పిల్లలు, మా చుట్టాలు, మిగతా వాళ్ళు ఏంది, ప్రపంచం ఏంది, మొత్తం అన్నీ తెలిసి వస్తాయి సుమా. ఈ ప్రకృతి ఏంది, దునియా ఏంది, నువ్వేంది,
అసలు ఇవాళ దాకా అసలు మీ ఫ్రెండ్ కాదు, ఈడు నా ఫ్రెండ్ అన్నీ తెలుస్తాయి, ఎవడు ఏంటో తెలుస్తుంది. కానీ తెలిసిన రెమెడీ అయితే చేసుకోవాలి. కేతు 11 ఇంట్లో నామస్మరణ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఉన్న 12 రాసుల్లో నామస్మరణ చేస్తే బాగా రిజల్ట్ వచ్చే రాసుల్లో మీదే ఫస్ట్. అంటే ఎంత దైవానికి దగ్గర ఉంటే, ఎంత మంత్ర జపం నామస్మరణ చేస్తే ఎక్కువ శాతం రిజల్ట్ మీకే వస్తుంది. అందరికీ కొంత వస్తే, ఎంతో కొంత వస్తే, మీకు ఎక్కువ శాతం భారీ మోతాదులో వస్తుంది. సో బీ స్పిరిచువల్. దేవుడు పెండెంట్ ఒకటి లాకెట్లో వేసుకోండి, చేతిలో మాల, నిరంతరం కుదిరితే డైలీ లేకపోతే అట్లీస్ట్ ఫ్రైడే రోజు గుడికి వెళ్ళండి, లక్ష్మీదేవి గుడికి వెళ్ళండి ఫ్రైడే రోజు. అక్కడ యాచకులకు ప్రసాదము, అక్కడ కూర్చొని నామస్మరణ చేయండి. గుడిలో 1 hour 1.5 hour కూర్చోవాలి. ఎందుకంటే మీకు ఒక్కరికే ఉంది. మీరు గనక వెళ్తే మీకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఎవరో వచ్చి 4-5 hours కూర్చున్నా, మీరు 1/2 hour కూర్చున్నా మీకే రిజల్ట్ ఎక్కువ. మీకు నడుస్తుంది ఆ కాంబినేషన్, కాన్ఫిగరేషన్. కాబట్టి మీరు తీసుకోవాలి అడ్వాంటేజ్. తులారాశి వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. మళ్ళీ రాదు ఇయర్, మళ్ళీ 1 year తీసుకోండి అడ్వాంటేజ్. మీకు ఏమైనా రంగురాల మీద నమ్మకం ఉంటే జెమ్ స్టోన్స్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం అన్ని స్పిరిచువల్ కలిసి వస్తాయి మీకు. మన అత్యంత తెలివివాడు భూమి మీద ఎవరు తెలుసా అండి? మనకి ఏది కలిసి వస్తుందని తెలుసుకునేవాడు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒకటే పనిలో పెట్టి అదేమో కలిసి రాక ఎందుకు? అదే ఏది కలిసి వస్తుందో అని మన తెలివితేటలు అంతరాత్మను అడిగి ఆ రంగంలోకి వెళ్ళి సక్సెస్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా అది వేరుంటుంది. అప్పటికప్పుడు సక్సెస్ వస్తే అన్ని టైం జరిగితే లక్షలు కోట్లు అట్లా ఒక రేంజ్కి వెళ్ళిపోతారు మనిషి. సో ఆ తెలివితేటలు అవి మీకు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. సో తులారాశి అంతా బాగుంది. నేను చెప్పిన రెమెడీ మర్చిపోకండి. గుడికి వెళ్ళండి, నామస్మరణ, జపం, కుదిరితే హోమం, జెమ్ స్టోన్. ఈ సంవత్సరం స్పిరిచువల్గా ఇంక్లైన్డ్ అయి ఉండండి, చాలు. అంతా బాగుంది. నో నీడ్ టు వరీ. ఆల్ ఈజ్ వెల్. టేక్ కేర్. గాడ్ ఈజ్ గ్రేట్. నూతన సంవత్సరానికి స్వాగతం. ఇవాళ నేను మీకోసం 2026లో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇది ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కిందున్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరానికి స్వాగతం. ఇవాళ నేను మీకోసం 2026లో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇది ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కిందున్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. హోప్ఫుల్లీ తులారాశి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండాలి ఈ 2026 అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.